రుచులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తూ మీ ముందుకు ఎన్నో రకాల కొత్త వంటలను పరిచయం చేస్తున్న మీ ఇంటి వంటలో ఈరోజు దివ్య హౌస్ వైఫ్ వచ్చి మన కోసం రెండు మంచి టేస్టీ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. మరి దివ్య గారికి వెల్కమ్ చెప్దామా? హలో ఆసిలి, బాగున్నారా? బాగున్నాను. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు అసలు దివ్య గారు? మేము చెంపాపేట నుంచి వచ్చాను. చంపాపేట్, చాలా దూరం నుంచి. అంటే ఇక్కడే తెలిసిపోతుంది మీకు వంటలు అంటే ఎంత ఇంట్రెస్ట్ కదా. అవునండి. మరి మీ ఇంటి వంట వ్యూవర్స్కి ఫస్ట్ వెరైటీ ఐటమ్ ఏం చేస్తున్నారు? చాందిని ముర్గ్. సో చాందిని ముర్గ్ అంటేనే పేరు చాలా కొత్తగా బాగుంది. అండ్ రెగ్యులర్ గా వింటాం కానీ చికెన్ లో ఇది ఒక మంచి డిష్ అన్నమాట. డిఫరెంట్ రెసిపీ ఇది. డిఫరెంట్ రెసిపీ. ఓకే, మరి చాందిని ముర్గ్ తయారు చేయడానికి ఏమేం కావాలో చెప్తారా? ఓకే, బోన్లెస్ చికెన్, సాల్ట్, ధనియాల పౌడర్, కాజు పౌడర్, గసగసాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఫ్రెష్ క్రీమ్, ఆయిల్, కొత్తిమీర, కారం, ఆనియన్ పేస్ట్, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఏం చేయాలి? ముందేం చేద్దాం? బండి పెడదామా? పెట్టండి. సో ఈ చాందిని ముర్గ్లో ఏమైనా స్పెషల్ మసాలాస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేశారా? మసాలా, గరం మసాలా గురించి ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ పౌడర్, గరం మసాలాకి మిక్స్ చేస్తాను. ధనియాల పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, అలాగే ఇలాచీ పౌడర్, ఈ మూడు కలిపి గరం మసాలా చేసుకున్నారు కదా. ఓకే, సో బండి కొంచెం వేడైపోయిన తర్వాత ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ కూడా వేసాం కదా. అవును, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఆనియన్ పేస్ట్. సో ఆనియన్ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాము, అది వేద్దాం. ఒక 4 స్పూన్స్ ఆనియన్ పేస్ట్. ఒక 4 స్పూన్స్ ఓన్లీ ఆనియన్సే కదా? అవునండి, ఆనియన్స్, ఓన్లీ ఆనియన్స్. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం చేయాలి. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా? అవునండి, బాగా తింటారు. చేయడం కూడా? చేయడం అంటే తక్కువ, ఇంట్లో అత్తమ్మ వేస్తారు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను. ఓకే, న్యూలీ మ్యారీడా? ఏం చేస్తుంటారు మీ వారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో బయట ఎక్కువ వెళ్ళడం? గవర్నమెంట్ జాబ్, అంటే ఓన్లీ ఆఫీస్ వర్క్, బయటికి వెళ్ళడం ఏంటి. మీరు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, బయటకు వెళ్ళడం అది జరుగుతుంది. హ్యాపీగా? రెస్టారెంట్స్కి బాగా వెళ్తాం. నాన్ వెజ్ ఐటమ్స్ బాగా తింటారు అయితే రెస్టారెంట్స్? అన్నీ తిన్నాను, కొన్ని ఓన్లీ చికెన్, మటన్, ఫిష్, ఇంకా ఏం తిన్నాను. ఓకే ఓకే. ఆయనకు చాలా ఇష్టం. మరి అత్తయ్య గారు ఎలా ఉన్నారు? అత్తయ్య గారు కూడా బాగా కలిసిపోతారు? బాగా కలిసిపోతారు. ఆవిడ దగ్గర నుంచి వంటలు నేర్చుకోవడం? ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇంట్లో. అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకొని చేస్తున్నాను. ఓకే ఓకే, అది తిప్పుదామా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే, ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఆల్రెడీ ఇందులో మిక్స్ చేసాం కాబట్టి, మ్యారినేట్ చేసాను కాబట్టి చికెన్ ఇందులో కొంచెం చాలు. ఆగండి ఆగండి, ఇది నాకు తెలీదు. ఆల్రెడీ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసాము. ఇదేం చేశారు? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కారం మిక్స్ చేసి పెట్టాను, మ్యారినేట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం. సో ఇందాక ధనియాల పొడి అంటే మనం గరం మసాలా చెప్పారు కదా, ఆ గరం మసాలా అంటే ధనియాల పొడి వేశారు, దాల్చిన చెక్క పొడి వేశారు, కొద్దిగా ఇలాచీ పొడి, వాటితో పాటు కారం కూడా వేసి ఎంతసేపు పెట్టారు? 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్. ఏం కావాలి? పసుపు వేద్దాం. ఓకే ఓకే, మనం మాట్లాడుకుంటూ మాడిపోతుంది. గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఇక్కడే వేద్దామా? చిన్నగా పెట్టుకున్నాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు కూడా వేశారు కదా. ఇప్పుడు గరం మసాలా చికెన్ యాడ్ చేసి వేసేయడమేనా? వేసేయడం. కొన్ని వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇది ఏంటి అసలు కర్రీ లాగానా లేకపోతే ఎలా వస్తుంది ఇది? ఆల్మోస్ట్ కర్రీ, గ్రేవీ ఏమి ఉండదు, లైక్ కర్రీ అంటే కొంచెం. అంటే రైస్కేనా ఇది? లేదు, చపాతీస్ కూడా తినచ్చు, బాగుంటుంది. చపాతీస్ కూడా అంటే గ్రేవీ ఉండకపోతే మనం చపాతీస్కి మరీ ఎక్కువ ఉండదు, నార్మల్ ఉంటుంది. చపాతీలో సూట్ చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, స్నాక్ లా కూడా అలా తీసేసి తినచ్చు. అలా కూడా తినచ్చు. అది కొంచెం మనం ఆయిల్, అది వాటర్ తక్కువ పోసుకుంటే అలా తినచ్చు. ఓకే, ఇంకేమైనా వేయాలా? సాల్ట్ వేద్దాము. సో ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది అంటారు కదా. అవును, గసగసాల పౌడర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు వేద్దామా? గసగసాల పొడి. గసగసాలు వేస్తే అసలు ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా చాలా టేస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇంకా లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెడదామా? ఒక 5 మినిట్స్ ఉడకాలి.
ఉడికిందండి. ఇంకేమైనా యాడ్ చేయాలి దివ్య అందులో? ఇంకా యాడ్ చేయండి, కొంచెం కారం యాడ్ చేద్దాం. అందులో కొంచెమే వేసాను కదా ఫస్ట్ మ్యారినేట్ చేసింది. ఓకే, కొంచెం కారం యాడ్. సో మసాలాస్ అన్నీ వేసేసరికి చికెన్ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అయింది. కారం కూడా వేసి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, అది మన ఇష్టం. కొంతమందికి ఇలా ఫ్రై ఇష్టం ఉంటుంది కదా, అలా. సో గ్రేవీ కోసం ఇంకా మనం టమాటో కానీ చాలా మంది యాడ్ చేస్తూ ఉంటారు కదా, వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం వేయాలి ఇందులో? నెక్స్ట్ ఇంకా కాజు పౌడర్. కాజు పౌడర్ కూడా పేస్ట్ లో చేస్తారు కొంతమంది అలా వేస్తారు. ఇంకా మనం అన్ని పౌడర్స్ తీసుకున్నాం కదా, అలానే ఇది కూడా పౌడర్ వేసుకోవాలి. సో మీరు చేసేది నాకు అనిపిస్తుంది చక్కగా స్నాక్ లా కూడా తినేచ్చు, ప్లేట్లో తీసుకుని ఈవినింగ్ 5-5:30కి అయితే ఇలా చేసుకుని తినేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 minutes అలా పెడతాము. మూత పెట్టాలా ఏమన్నా? అవసరం లేదు. సో 2 minutes అయిపోయింది కదా, చూద్దాం. చూడండి ఎంతవరకు వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ఇంకా లాస్ట్కి కొత్తిమీర, ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్తోని, సో ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాము. ఇది దేనికి దివ్య? ఇది ఫ్లేవర్ గురించి అండి. చాందిని మురుగు అంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా, అందుకని ఫ్రెష్ క్రీమ్. సో ఇందులో మసాలా ఒకటి డిఫరెంట్గా ఉంది, అలాగే క్రీమ్ కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్ క్రీమ్తో ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది కదా. అవునండి. ఓకే, మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసాం కదా, నెక్స్ట్ ఇంకేం వేయాలి? ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర. లాస్ట్. ఓకే, నాకు ఎందుకు ఇదంటే చాలా ఇష్టం, తొందరగా వంట అయిపోయింది ఫీలింగ్ వస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా, ఫ్లేవర్ అల్టిమేట్. ఇంకా కొత్తిమీరకి టేస్ట్ వస్తుంది. అవును. నేను స్టవ్ ఆఫ్ చేసానా? సో కొత్తిమీర వేసేసాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి? సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. వావ్, ఆల్రెడీ గార్నిష్ చేసి పెట్టారు కదా, ఆనియన్స్ అలాగే లెమన్ తో ఇది తీసుకుందాం. లెమన్ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే. సో నాన్ వెజ్ అనగానే లెమన్ టేస్ట్ బాగుంటుంది. లెమన్ అండ్ ఆనియన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో బాగా వచ్చిందండి, గ్రేవీ ఉన్నట్టు లేనట్టు. మనకు కావాలనుకుంటే గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చపాతీకైనా బాగుంటుంది, రైస్ కైనా బాగుంటుంది కదా. అవును. సో అంతేనా, ఇంకేమైనా గార్నిష్ చేస్తారు? లాస్ట్కి మళ్ళీ కొత్తిమీర కొంచెం, తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. ఓకే, సో అగైన్ కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్తో గార్నిషింగ్. చాందిని మురుగు రెడీ అయిపోయింది. హాసిని, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాందిని మురుగు బాగా ఉడికింది, చికెన్ కూడా మంచి ఫ్లేవర్స్, చాలా 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 టేస్టీగా అనిపించింది. థ్యాంక్ యూ. చాందిని మురుగు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. చాందిని మురుగు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, ఫ్రెష్ క్రీమ్, గసగసాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కాజు పౌడర్, ఆయిల్. చాందిని మురుగు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, కొన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు, గసగసాల పొడి వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అలా బాగా ఉడికాక మూత తీసి తగినంత కారం, కాజు పౌడర్ వేసి మరి కాసేపు ఉడికించాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్, చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, చాందిని మురుగ్ రెడీ. దివ్య గారు ఇందాక చేసిన చాందిని మురుగు అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది, చాలా టేస్టీగా చేశారు. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమ్ దాల్ తడ్కా. ఓకే వ్యూవర్స్, మనం నెక్స్ట్ దాల్ తడక చూడబోతున్నాం. దివ్య గారు చేయబోతున్నారు. మరి దాల్ తడక తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్తారా? నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, మైసూర్పప్పు, పోపు దినుసులు, ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, నెయ్యి, ఉప్పు, కారం, ఇంగువ, పసుపు, కొత్తిమీర. మరి మొదలు పెడదామా వంట? అసలు దాల్ తడక అంటే ఏంటి అసలు? ఇది దాల్ అంటే అన్ని 5 రకాల పప్పులు. అవును. తడక అంటే పోపు వేయడం. నెయ్యి వేద్దాం.
సో ఈ దాల్ తడకకి మనం పోపు పెట్టడానికి ఆయిల్ ఏం వాడట్లేదండి. ఇప్పుడు ఫస్ట్ పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు ఓకే, అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాము. ఆయిల్ వేడయ్యాక, సారీ ఇది గీ కదా, గీ వేడయ్యాక తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. అసలు ఇది దాల్ తడక ఏ ఊరు వంట? పంజాబీ వంట. పంజాబీ వంట అంటే మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేర్చుకున్నారా? ఏం లేదు, ఫ్రెండ్ నేర్పించింది. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. కానీ పోపు వరకు మనం మన స్టైల్లో పోపు వేసుకుంటున్నాం. ఇందాక మీరు చెప్తున్నప్పుడు విన్నాను 5 రకాల పప్పులు వేస్తున్నాం కదా. ఇందులో మినపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు, అలాగే పెసరపప్పు కూడా వేశారు. ఇంకొకటి శనగపప్పు. ఇన్ని రకాల పప్పులు అంటే ఒకేసారి ఇన్ని రకాలు తీసుకోవడం మంచిదినా? మంచిది. ఇవన్నీ నానబెట్టాను. ఎంతసేపు? అరగంట నానబెట్టాను. అరగంట నానబెట్టారు. మామూలుగా మనం మిక్సీలో వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా, అరగంట నానబెట్టాలి. ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఓ, నానబెట్టి చేసిన దానికి వేరే టేస్ట్ ఉంటుంది, మిక్సీలో వేసింది వేరే టేస్ట్ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం వేయాలి? అందులో వేసేద్దామా? అందులో వేసినా అరగంట సేపు నానబెట్టుకున్నాం ముందు ఈ 5 రకాల పప్పులు కలిపి. క్వాంటిటీస్ ఎలా తీసుకున్నారు? ఈక్వల్ క్వాంటిటీస్ 1:1 రేషియో. అది 50 grams, ఇది 50 grams అలా తీసుకున్నారు మొత్తం. సో పంజాబీ వంటలు చాలా టేస్టీగా ఉంటాయని విన్నాను. అవునా? అవునండి. సో ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేస్తారు ఈ వంట చేసి ఇంట్లో? ఈ వంట ఫస్ట్ మా హస్బెండ్ మీద వేసాను. ఓకే, ఏమన్నారు? బాగుందన్నారా లేకపోతే ఏంటి బాబు ఈ ప్రయోగాలు చంపేస్తున్నాను? అలా ఏం లేదు, కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది అలా చెప్పారు, అంతే కానీ బాగుంది అని చెప్పారు. ఓకే, సాల్ట్దే ఉంది, మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఉడకాలి అది. కొన్ని వాటర్ ఉండాలి. పిండి వంటలు అవి చేస్తూ ఉంటారా దివ్య? మరి పిండి వంటలు ప్రొసీజర్ అంతా తెలుసుకొని చేయడం రాదు, చెయ్యరు ఇంట్లో. అంటే ఎందుకు? మీకు అత్తమ్మ ఉన్నారు, ఎప్పుడైనా కావాలంటే హెల్ప్ చేస్తాను అత్తమ్మకి. పచ్చళ్ళు అవి కూడా కష్టం అంటారు కదా, అవి ఏమైనా నేర్చుకున్నారా? అంటే పెట్టేవి పట్టడం కష్టమేమో. పట్టను, మామూలుగా కలిపి పెడతాను అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఉడుకుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కారం, ఉప్పు వేసేద్దాం. సో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఎక్కువ మనకి ఉడకాల్సిన అవసరం లేదు. పప్పు ఆల్రెడీ ఉడికే మెత్తగా అయి ఉంటుంది, నానిపోయి ఉంటుంది కదా. కారం బదులు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ కారం యూజ్ చేస్తాను. అది స్పైసీనెస్ కోసం, ఘాటు కోసం మనకి కావాలంటే చిల్లీస్ కూడా యూజ్ చేయొచ్చు. పచ్చిమిర్చి, కారం వేసాం, తర్వాత సాల్ట్ వేస్తాం. సో ఈ దాల్ తడక అసలు మెయిన్ ఎందులోకి బాగుంటుంది? మెయిన్ చపాతీ, నాన్స్కి బాగుంటుంది. చపాతీ, నాన్స్కి. పెట్టేద్దామా ఇప్పుడు? ఉప్పు, కారం వేసాము, కొంచెం నీళ్ళు కూడా వేసాం కాబట్టి ఈలోపు కొద్దిగా ఉడుకుతుంది. అప్పటి వరకు మనము పోపు చేసేద్దాం. ఈలో పోపు చేద్దామా? స్టవ్ వెలిగిస్తున్నాను. సో పోపు కోసం కదా ఇది. అవును. ఏం వేద్దాం అందులో? ఇందులో మనం గీ వేసాం కాబట్టి ఇందులో ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కే వరకు మనము ఇది పప్పు చూస్తాము, చూసి ఉడికిందా లేదు చూసి దాంట్లో టమాటా ముక్కలు వేద్దాం. ఓకే ఓకే. ఇది కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. ఓకే, కొద్దిగా పప్పు ఉడికే వరకు ఉండి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసాము, మళ్ళీ మనం లిడ్ పెట్టేసాము. తర్వాత ఇప్పుడు పోపు వేద్దాం. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. ఇంట్లో మనం జీలకర్ర, ఆవాలు యూజ్ చేస్తున్నాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత పసుపు, కరివేపాకు కూడా వేసాము, చిటపట్లు అవి. తర్వాత పసుపు వేద్దాం. సో ఈ పోపులోనే పసుపు ఆయిల్లో. తర్వాత వెల్లుల్లి, చిన్న పీసెస్. మెయిన్ పప్పులోకి మెయిన్ ఇది. పప్పు అనగానే మనకి వెల్లుల్లి కదా, వెల్లుల్లి అలా ఆయిల్లో వేగిన తర్వాత వస్తుంది ఆ స్మెల్. మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పులోకి ఇది. తర్వాత కొంచెం ఇంగు కూడా వేసేద్దాం. కొద్దిగా ఇంగువ. ఇంగు ఎందుకు వాడతాము? ఫ్లేవర్ గురించి, టేస్ట్ గురించి. నాకు తెలుసు, కానీ దివ్యకి ఏం చెప్తుందా? ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇంగు వేస్తే. మళ్ళీ మంచిది, డైజెషన్ కూడా అవుతుంది. డైజెషన్ కూడా అయిపోయింది. ఇది పోపు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, సో పప్పు ఎంత వరకు వచ్చిందో చూద్దామండి. చూద్దాం. ఆసిని పోపు అయితే అయిపోయింది. ఓకే, ఉడికింది ఆసిని. పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పోపు దీంట్లో వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? సో పప్పు ఉడికిన తర్వాత ముందు పెట్టేసుకున్నాం కదా మనం పోపు, ఆ పోపు అందులో కలిపేసాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందామా? తీసుకుందాం.
ఇంగు కూడా వేశారు కదా, మొత్తం పోపు అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేద్దాం. టమాటా ముక్కలతో గార్నిష్. సో కొత్తిమీర టమాటా ముక్కలతో గార్నిషింగ్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పాలి హాసిని. ఓకే. యమ్మీగా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. సో నైస్. థ్యాంక్ యూ హాసిని. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దాల్ తడక తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, మైసూర్ పప్పు, టమోటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, నెయ్యి, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు. దాల్ తడక తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ముందు నానబెట్టుకున్న పప్పులు, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత కారం, సరిపడా ఉప్పు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత మరొక స్టవ్పై వేరొక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే తాలింపు దినుసులు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉడుకుతున్న పప్పులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర జల్లి టమాటో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన దాల్ తడక రెడీ. దివ్య గారు, ఈరోజు మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేసి 2 మంచి రెసిపీస్ని మా మీ ఇంటి వంట వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హాసిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి కూడా ధన్యవాదాలు. యూ మోస్ట్ వెల్కమ్. అంతేకాకుండా మరి టేస్టీ డిషెస్ని మా అందరికీ పరిచయం చేసినందుకు గాను జీ తెలుగు మీ ఇంటి వంట వారి నుంచి మీకు ఒక మంచి సారీ గిఫ్ట్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మీ ఇంటి వంటలో మన దివ్య గారు చేసి చూపించిన 2 టేస్టీ డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత రాజమండ్రి ఎర్రకొండలో ఉంటున్న పి తులసి గారు మీరు రాసి పంపిన ఫ్రాన్స్ ఎగ్ రోల్స్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఇస్ యువర్ హాసిని. బాయ్.